Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Now, we are discussing topic is the second BSc third semester syllabus, plant taxonomy and embryology. In that, we are now discussing unit is the fourth unit, systematic taxonomy 2. In this family, Lamiaceae family, we are discussing now. We are already discussed in the last class. This is the Gamopetalae families. This is the last family of the Gamopetalae. We are already discussed in last class Asteraceae family. Asteraceae family. This is the last family of the Gamopetalae. Lamiaceae is also called Labiate family or mint family. These are the three names are here. Lamiaceae, Labiate, mint family. What is the systematic position of the Labiate family? Class Dicotyledons, subclass Gamopetalae, series Bicarpellate, order Lamiales, family Lamiaceae. Gamopetalae means subclass. The petals are fused in condition. Bicarpellate series, two carpels containing series. Order Lamiales. This is the last order of the Gamopetalae. Subclass of the Gamopetalae. This is the last order, Lamiales. Lamiaceae have about 200 genera and 3,200 species. అంటే మనకి లామియేసి ఫ్యామిలీ అంటాం కదా కుటుంబం, ఆ కుటుంబాన్ని లాబియేటి అని పిలుస్తాం, మింట్ ఫ్యామిలీ అని పిలుస్తాం. దీని యొక్క సిస్టమేటిక్ పొజిషన్ వచ్చింది ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి తరగతి, సబ్ క్లాస్ ఉపతరగతి గామోపెటాలే, సిరీస్ అంటే శ్రేణి బైకార్పెల్లెటే, ఆర్డర్ క్రమం లామియేల్స్, ఫ్యామిలీ కుటుంబం లామియేసి. మనకి కుటుంబం లోపల 3,200 స్పీసీస్ని 200 జనరా లోపల ఇంక్లూడ్ చేశారనమాట, అందులో పెట్టడం జరిగింది. మోస్ట్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద మెడిటేరియన్ రీజియన్. మెడిటేరియన్ సీ అంటాం కదా, ఆ రీజియన్ భాగంలో మనకి ఎక్కువగా ఇవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయంట ఈ లామియేసి ఫ్యామిలీ మెంబర్స్. మన ఏరియాలో ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి. మనకు ఎక్కువ కనిపించేది తులసి మొక్కలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఆసిమం ప్లాంట్స్ అంటాం. In India, there are represented by about 64 genera and 400 species. 64 genera and 400 species. In Andhra Pradesh, there are 63 species spread over 26 genera. In Andhra Pradesh, Telangana and Andhra Pradesh combined in time, 26 genera. In that 63 species are included. There is the largest genus Salvia. Salvia is the largest genus. It containing the 700 species. 700 species. As per the International Code of Botanical Nomenclature, the name of the family should be based on a nomenclature type and have the Latin suffix ACEAE, since these two are not represented in the earlier name Labiate. An alternative name Lamiaceae is given in a line of it, and the latter is based on the type genus Lamium. However, the earlier name Labiate is not incorrect and it continues to be in wide botanical usage as conserved name. అంటే మనకి అకార్డింగ్ టు ఐసిబిఎన్ రూల్స్
ఆ రూల్స్ ప్రకారం మనకేముండాలి, మన ఫ్యామిలీ అంటే మన కుటుంబం ఉంది కదా, కుటుంబం యొక్క చివరి భాగంలో ఏసీఈఏఈ అనేటటువంటి పదం ఉండాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఏదో ఒక జీనస్ పేరుతోటి ఆ ఫ్యామిలీ పేరు ఉండాలి. ఇవి రెండు అనేటటువంటివి ల్యాబియేటీలో కనిపించట్లేదు. అందువల్ల తర్వాత అకార్డింగ్ టు ఐసిబిఎన్ రూల్స్ వాటి ప్రకారము ఏం చేశారంటే లామియం అనేటటువంటి జీనస్ టైప్ని ఏసీఈఏఈ అనేటువంటి సుఫిక్స్ ఉండేలాగా ఏర్పాటు చేశారు. అదే లామియేసి ఫ్యామిలీ కింద పేరు పెట్టడం జరిగిందనమాట. ల్యాబియేటీ ఈజ్ ద ఎర్లియర్ నేమ్, లామియేసి ఆఫ్టర్ దట్ అకార్డింగ్ టు ఐసిబిఎన్ రూల్స్ ప్రకారం పెట్టినటువంటి నేమ్ వచ్చి లామియేసి. దిస్ ఇస్ ద 2 నేమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే 2 రకాల పేర్లు వాడడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్? మనకి ఈ లామియేసి ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని మొక్కల పేరు చెప్తున్నాము. ఎనిసోమిల్స్ మల్బారికా అనేటటువంటి ఇది మనకు పెద్దగా తెలియదు. కోలియస్ బ్లూమియా ఇది మనకి కనిపించదు, కాకపోతే నెమలి పింఛం మొక్క అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే దీనిలో ఉండేటటువంటి లీవ్స్ అంట మన పికాక్ యొక్క ఫెదర్స్ ఉంటాయి కదా దానిలాగా ఉంటాయంట, అందువల్ల నెమలి పింఛం మొక్క అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. హిప్టిస్ ఇది మనకు పెద్దగా తెలియదు. లియోనోటిస్ నెప్టిఫోలియా ఇది మనకు తెలీదు. మగధీర అని చెప్పేసి ఒక పేరు ఉంది దీనికి. ల్యూకస్ ఆస్పెరా ఇది మన ఏరియా లోపల దొరికేటటువంటి ప్లాంట్. ల్యూకస్ ఆస్పెరా తుమ్మి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ల్యూకస్ ఆస్పెరా అని. ల్యూకాస్ అంటే దీని యొక్క ఫ్లవర్స్ని మనకి శివుడి పూజలో ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది. వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. దీని యొక్క ఇన్ఫ్లోరెసెన్స్ కూడా బంతిలా ఉంటుంది. వర్టిసెలైజ్డ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ అని చెప్తూ ఉంటాం ఇందులో ఉండడం. నెక్స్ట్ మెంత మనందరికీ తెలిసిందే. మెంత ఆర్వెన్సిస్ ఇట్ మీన్స్ పుదీనాకు సంబంధించినటువంటి ప్లాంట్. ఆసిమం అమెరికానం కృష్ణ తులసి అంటారు. ఆసిమం అమెరికానం అన్నాం, ఆసిమం కెనం అన్న రెండు ఒకటే మొక్కకుండే పేర్లు. దీన్ని కృష్ణ తులసి అని పిలుస్తారు. ఆసిమం బ్యాసిలికం అంటే మనకి సబ్జాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా, సబ్జా గింజలు అంటే బాడీ కూలింగ్ ఏజెంట్లా పనిచేస్తూ ఉంటాయి, ఆ ప్లాంట్ అన్నమాట. ఆసిమం బ్యాసిలికం. మనకి ఈ సబ్జాలకు సంబంధించినటువంటి ప్లాంట్ గురించి తెలుసు, మెంతా ఆర్వెలెన్సిస్ గురించి తెలుసు, ఆసిమం అమెరికానం అంటే కృష్ణ తులసి గురించి తెలుసు. అవునా, మిగిలిన మొక్కల గురించి పెద్దగా మనకి తెలీదు. నెక్స్ట్ ఆసిమం గ్రాటిసిమం దిస్ ఇస్ ద రామ తులసి అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఆసిమం టెన్యూఫ్లోరం లక్ష్మీ తులసి. ఆసిమం శాంక్టమ్ అన్న టెన్యూఫ్లోరం అన్న ఒకటే మొక్క పేరు, లక్ష్మీ తులసి అన్నమాట. నెక్స్ట్ ఆరిగానం మేజరానా అనేటటువంటి మేజరానా అంటే ఇది మరువం, అంటే దట్ కెన్ గివ్ టు ద గుడ్ స్మెల్. దీని యొక్క లీవ్స్ అనేటటువంటివి మంచి సువాసన భరితంగా ఉంటాయి, స్మెల్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్లవర్స్లో వేసి అల్లుతూ ఉంటారనమాట మనకి మరువం అనేటటువంటి ఆరిగానం. అలాగే ఆరిగానం వల్గేర్ దీనిలో ఒక రకమైనటువంటి స్పీసీస్. మిగిలినవి మనకి పెద్దగా తెలీదు, కాకపోతే పేర్లు మామూలుగా మీకు ఈ ఫ్యామిలీకి సంబంధించినవి అని చెప్పడం కోసం ఈ పేర్లను చూపించడం. ప్లెక్ట్రాంథస్ అంబియోనికస్, అలాగే ప్లెక్ట్రాంథస్ బార్బటస్, పోగోస్టెమాన్, క్యాబ్లిన్, రోజ్ మ్యారినస్ అంటే రోజ్ మ్యారిన్ ఆయిల్ తీస్తారు దీని నుంచి, మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటిది, మసాజెస్కి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రియల్ పర్పస్కి కూడా ఉపయోగిస్తుంటారు అన్నమాట, కాస్మెటిక్స్ ప్రిపరేషన్స్కి. రోజ్మ్యారీ ఆయిల్ అంటాం, దీని నుంచి వస్తుందన్నమాట. సాల్వియా అఫిసినాలిస్ మన లార్జెస్ట్ జీనస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అన్నాం కదా, అది సాల్వియా. నౌ వాట్ ఈస్ ద హ్యాబిటేట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్యామిలీ.
హ్యాబిటేట్ మోస్ట్లీ మీసోఫైట్స్, అంటే జనరల్గా కామన్ న్యాచురల్గా పెరిగేటటువంటి అంటే నార్మల్ ఇన్ కండిషన్లో గ్రో అప్ అయ్యేటటువంటి ప్లాంట్స్. ఎ ఫ్యూ అక్వాటిక్స్, అంటే కొన్ని వాటర్లో కూడా పెరిగేటటువంటివి ఉన్నాయంట. మెంత ఆక్వాటికా. మార్షీ ప్లాంట్స్, అంటే బురద గుంటల్లో పెరుగుతూ ఉంటాయి, మడ్డిగా ఉన్నటువంటి రీజియన్స్లో పెరిగేటటువంటి మొక్కలు. లైకోపస్ అండ్ మెంత, అంటే మెంత అంటే మన ఇంట్లో వాడుకున్న పుదీనా ఉంది చూసారా, అదే. కొంచెం బురదగా ఉంటే చాలు, దాంట్లో గుచ్చితే అది ఆటోమేటిక్గా గ్రో అప్ అయిపోతూ ఉంటుంది మనకి. అండ్ జీరోఫైట్స్, రోజ్ మ్యారినస్ అనేటటువంటిది కొంచెం జీరోఫైటిక్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుందంట. హ్యాబిట్ యాన్యువల్ ఆర్ పెరీనియల్ హెర్బ్స్. యాన్యువల్ ఆర్ పెరీనియల్ హెర్బ్స్ అంటే సంవత్సర కాలం పాటు, అనేక సంవత్సరాల పాటు అలా ఉండేటటువంటి ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో. వార్షికాలు, ఏకవార్షికాలు, బహువార్షికాలు అని చెప్తాం. హెర్బ్స్, షర్బ్స్ ప్రకారం అయితే ఎక్కువగా హెర్బ్సే ఉన్నాయి ఇందులో మ్యాక్సిమం షర్బ్స్ కంటే. షర్బ్స్ లియోనిటిస్, స్ట్రాగ్లర్స్ అంటే కొంచెం ఎగబ్రాకే టైపు, అంటే వాటికి ఏమీ టెండిల్స్ అయ్యి ఉండవు, మన లైనాస్ టైప్లో ఉండేటటువంటి రకాలన్నమాట. మెరియాండ్రా అండ్ స్టినోగైని అనేటటువంటివి. ఇన్ బ్రెజిల్ ట్రీ స్పీసీస్ ఆఫ్ హిప్టిస్ అక్కర్ రేర్లీ, అంటే హిప్టిస్ అనేటటువంటిది ట్రీస్ కేటగిరీకి సంబంధించినటువంటి మొక్క. అంటే ఈ ఫ్యామిలీలో మనకి ట్రీస్ అనేటటువంటివి చాలా రేర్గా ఉంటాయి. ఆ రేర్లో ఈ హిప్టిస్ ఒకటి అనమాట. దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఓన్లీ ఇన్ బ్రెజిల్. బ్రెజిల్లో మాత్రమే ఈ ట్రీస్ పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. వెజిటేటివ్ మీన్స్ రూటు, స్టెమ్, లీఫ్, శాఖీయ లక్షణాలు అంటాం. అందులో రూట్ వేరు. ట్యాప్ రూట్ సిస్టమ్, డైకాటిడన్స్ కాబట్టి దిస్ ఇస్ ద కామన్ క్యారెక్టర్. డైకాట్లో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మెంతా. అదే మన పుదీనా మొక్కలను చూసుకున్నట్లయితే మనకి అక్కడక్కడ చిన్న చిన్న అదే జస్ట్ హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ కనబడుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రూట్స్. అందువల్లే మనకి చిన్న మొక్క ట్విగ్ లాగా ఉన్నటువంటి దాని మీద హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నటువంటి చిన్న భాగాన్ని, కాండ భాగాన్ని అలా తీసుకెళ్ళి పెట్టేసామనుకోండి, దట్ కెన్ ఈజీలీ గ్రోన్, పెరిగిపోతూ ఉంటుంది. అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మెంతా. అలాగే స్టెమ్, కాండం. ఏరియల్, రేర్లీ సబేరియల్. ఏరియల్ మీన్స్ వాయుగతం, అంటే భూమి పైభాగంలో ఉండడం. కాండం మ్యాక్సిమం అలా ఉంటుంది. రేర్గా సబేరియల్ ఇన్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెంత, పుదీనాకు సంబంధించి. లైకోపస్లో కూడా సబేరియల్ ఇన్ కండిషన్లో అబ్జర్వ్ చేయొచ్చు. రన్నర్స్ అంటే సబేరియల్ కాండానికి ఎగ్జాంపుల్గా రన్నర్. నెక్స్ట్ ఏరియల్ అండ్ ఎరెక్ట్, అంటే ఎరెక్ట్ మీన్స్ స్ట్రైట్, నిటారుగా ఉండడం. స్టెమ్ పార్ట్ అనేటటువంటిది స్ట్రైట్గా ఉండడం. ఆర్ స్ట్రాగులర్ అంటే కొంచెం పాకుతున్నట్టుగా, ఎగబ్రాకుతున్నట్టుగా ఉండడం. ఎగ్జాంపుల్గా స్టైనోగైని, స్కుటెల్లారియా అనేటటువంటి ప్లాంట్స్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హెయిరీ, స్టెమ్ పార్టికల్స్ హెయిరీగా ఉంటాయి. ఎందుకంటే మన ఆసిమం చూడండి, కొంచెం పైన హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ల్యూకాస్ అనేటటువంటి మొక్కలో కూడా హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ప్రజెంట్ అయి ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం. క్వాడ్రాంగులర్, దిస్ ఈజ్ ద స్పెషల్ క్యారెక్టర్. జనరల్గా రౌండ్గా ఉండడం కామన్ మనకి స్టెమ్ అనేటటువంటిది, కానీ ఇక్కడ క్వాడ్రాంగులర్, నలుపలకలుగా ఉండడం అన్నమాట. ఇక అంటే మీకు పలకలుగా ఉండడం కోసం అని చెప్పేసి మేము ఇలాగ డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తున్నాము ప్రత్యేకించి. అంటే మీరు ఎప్పుడైనా సరే, ఇది వచ్చేమో ల్యూకాస్ సంబంధించినటువంటి ట్విగ్. ల్యూకాస్ ఆస్పెరా అన్నాం కదా ప్లాంట్, దానికి సంబంధించినటువంటి మొక్క. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆసిమం ప్లాంట్ అయినా సరే ఒకసారి టచ్ చేసి చూడండి, దట్ ఈస్ ఇన్ ద క్వాడ్రాంగులర్ ఆర్ నాట్ అనేది అబ్జర్వ్ చేయండి.
దాన్ని బట్టి మీకే తెలుస్తుంది. ఆరోమేటిక్ దట్ కెన్ గివ్ టు ద సమ్ ఆఫ్ స్మెల్ అని పుదీనా ఉంది, పుదీనా లీవ్స్ ఏంటి, దట్ కెన్ ఫ్లేవర్ అంటే దట్ కెన్ కంటైనింగ్ ద ఆరోమేటిక్ ఆయిల్స్ అందులో ఉంటాయి కాబట్టి మనకి వాటర్లో వేసిన ఇందులో వేసిన మంచి గుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే తులసి, ఆసిమం కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. నలిపితే లీఫ్ కానీ నలిపారనుకోండి మీరు స్టెమ్ పార్ట్ని కానీ మనకి ఆరోమేటిక్ ఆయిల్స్ అనేటటువంటి అందులో ప్రజెంట్ అయి ఉంటాయి. సాలిడ్ ఆర్ హ్యాలో, సాలిడ్ మీన్స్ స్ట్రాంగ్, గట్టిగా ఉండడం స్టెమ్ పార్ట్ అనేటటువంటిది. హ్యాలో మీన్స్ మధ్యలో సెంటర్ పాయింట్ ఆఫ్ ద స్టెమ్ ఖాళీగా ఉండడం. ల్యూకాస్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఫిల్లోక్లేడ్ అంటే ఇది జీరోఫైటిక్ క్యారెక్టర్స్ యొక్క లక్షణం లాగా కనిపిస్తుంది. హిడియోమా అనేటటువంటి ప్లాంట్ లోపల స్టెమ్ అనేటటువంటిది ఫిల్లోడ్గా మనకు ఓపెన్షియాలో ఏ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా. రైజోమిన్ ప్లెక్ట్రాంథస్ అంటే స్టెమ్ పార్ట్ రైజోమ్ రూపంలో ఉంటుందంట మనకి ఇక్కడ. ప్లెక్ట్రాంథస్ అనేటటువంటి మొక్క లోపల. నెక్స్ట్ లీఫ్ అంటే పత్రం. కాలైన్ మీన్స్ ద లీఫ్ ఈజ్ అరైజ్డ్ ఫ్రమ్ ఆన్ సర్ఫేస్ రీజన్ ఆఫ్ ది స్టెమ్. మెయిన్ స్టెమ్ మీద వచ్చేటటువంటి లీవ్స్ని కాలైన్ అని పిలుస్తాం. రాడికల్ ఇన్ హార్మోనియం అంటే హార్మోనియం అనేటటువంటి ప్లాంట్ లోపల వేరు వ్యవస్థ నుంచి అంటే రూట్ దగ్గర నుంచి మనకి అంటే రూట్ దగ్గర నుంచి అంటే ఏంటి, బేస్ ఆఫ్ ద స్టెమ్ దాని భాగం నుంచి లీఫ్ అనేటటువంటిది అరైజ్ అవుతుందన్నమాట. అంటే మన ఉల్లి కాడలు చూడండి ఎలాగొస్తాయి అలాగన్నమాట. రాడికల్. లీఫ్ సింపుల్ లీఫ్ అంటే ఒకటే ఒక లీఫ్ ఉండడం, సింపుల్ లీఫ్. ఎక్స్టిప్యులేట్, స్టిప్యూల్స్ ఆర్ ఆప్సెట్ అంటే పత్ర పుచ్చాలు అనేటటువంటివి ఉండవు అన్నమాట. లీఫ్ అనేటటువంటిది సరళంగా ఉంటుంది, సరళ పత్రం అంటాం సింపుల్ లీఫ్ అంటే. పీటియోలేట్ దట్ కెన్ కంటైనింగ్ ద పీటియోల్. ఆపోజిట్ డెక్యూసేట్, దిస్ సో see here opposite decussate, this is the simple leaf. ఆ లీఫ్కి పీటియోల్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంది అంటే దిస్ ఇస్ ద స్టాక్ ఆఫ్ ద లీఫ్. అండ్ ఎట్ ది సేమ్ టైం దిస్ ఇస్ ద ఆపోజిట్ ఇన్ కండిషన్, ఎదురుగా లీవ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆపోజిట్ డెక్యూసేట్ టైప్ అంటే పై రో ఒక ఉంటే కింద రో దానికి ఆపోజిట్ 90 యాంగిల్స్లో ఉంది. 90 యాంగిల్స్ అంటామో 180 యాంగిల్స్లో ఉంది. ఒకటి ఇలా ఉంటే దానికి రొటేట్ అయ్యి ఉంది అంటే పైనుంచి చూసినప్పుడు అది ప్లస్ షేప్లో కనపడుతూ ఉంటుందన్నమాట మనకి. అంటే లీవ్స్ ఆర్ సింపుల్, దట్ ఈజ్ ఎక్స్టిప్యులేట్స్, స్టిప్యూల్స్ ఆర్ అబ్సెంట్, పీటియోల్ ఈజ్ ప్రజెంట్, ఆపోజిట్ డెక్యూసేట్ మేనర్, రేర్లీ ఓరల్డ్. అంటే ఓరల్ షేప్డ్ ఫిల్లోటాక్సీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద డైసోఫిల్లాలో కనిపిస్తుంది. ఓవెట్ షేప్ ఆఫ్ లీఫ్ మన ఆసిమంలో బాగా కనబడుతుంది ఓవెట్ షేపు. ఎంటైర్ ఆర్ డెంటేట్ మార్జిన్ లీఫ్ యొక్క ఎడ్జ్ భాగము, లీఫ్ యొక్క ఎడ్జ్ భాగం చూడండి ఇవ్వండి ఇలాగ నొక్కులు పడినట్టుగా ఉంది కదా. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉండేటువంటి తులసి మొక్క ఆకులను చూడండి, దాని యొక్క ఎడ్జెస్ అంటే ఈ అంచు భాగం అలాగ మన పళ్ళ సెట్ ఏ విధంగా ఉంటుంది, ఇలాగ ఎడ్జ్లు ఎత్తు పళ్ళాల కింద ఆ టైప్లో కనబడుతూ ఉంటుంది అనమాట కొంచెం. దిస్ ఇస్ ద డెంటేట్ టైప్ ఆఫ్ మార్జిన్. ఇక్కడ కావాలంటే ల్యూకాస్ ఆస్పెరాలో కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి ల్యూకాస్ ఆస్పెరా లోపల డెంటెడ్ టైప్ ఆఫ్ మార్జిన్ అని అంటుంది ఇలాంటి కండిషన్ని మనం. హెయిరీ స్టెమ్ మీద హెయిర్ ఉంటుంది, అలాగే లీఫ్ మీద హెయిర్ కండిషన్ ఉంటుంది. మీరు ప్లాంట్ని పట్టుకొని చూస్తే ఆసిమం తెలుస్తూ ఉంటుంది. ఆరోమేటిక్ లీవ్స్ కూడా మంచి వాసన కలిగి ఉంటాయి. ఆరోమేటిక్ ఆయిల్స్ అనేటటువంటివి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. వ్యారిగేటెడ్ ఇన్ కోలియస్, ఈ కోలియస్లో స్పెషల్ టైప్ ఉంటుంది. దిస్ ఇస్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్.
రూటు, స్టెమ్, లీఫ్. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఫ్లోరల్ మీన్స్ ఇన్ దట్ ఫస్ట్ ఇన్ఫ్లోర్సెన్స్. పుష్ప లక్షణాల్లో పుష్ప విన్యాసము అంటాము, ఇన్ఫ్లోర్సెన్స్. థైరసస్ ఆసిమంలో అంటే తులసిలో ఉండేటటువంటి కండిషన్ని థైరసస్ కింద చెప్తాం. ఇదిగోండి, అంటే మనకి ఫ్లోరల్ స్టాక్ ఉంది, స్టాక్ ఉండి దాని మీద ఫ్లవర్స్ అరేంజ్ అయి ఉన్నాయి. అంటే దాని చుట్టూ మనకు ఫ్లవర్స్ ఉన్నాయి ఒకే చోట, కుచ్చులా కనపడుతుంది. ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్ కూడా వాటికి నోడ్ ఇంటర్ నోడ్ పార్ట్ లాగా ఉండి ఒక నోడ్ లాంటి భాగం దగ్గర ఫ్లవర్స్ అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. దిస్ కండిషన్ మనం థైరసస్ కింద చెప్తాం. అలాగే ల్యూకస్ ఆస్పెరా లోపల ఉండేటటువంటి ఫ్లోరల్ కండిషన్ ఇన్ఫ్లోర్సెన్స్, దిస్ ఈజ్ ద వర్టిసెల్లైస్టర్ కండిషన్ అంటాం. అంటే ఇవన్నీ కూడా మనకి కెలిక్స్ పార్ట్, ఆ కెలిక్స్ పార్ట్ లోపల ఇవి కొరల్లా అన్నమాట. ఇది వచ్చి ఫ్లవర్ యొక్క బేస్లో గ్రీన్ కలర్లో కెలిక్స్ ఉంటుంది కదా, కెలిక్స్ అన్నీ ఇవి ఇలా ఉండిపోతాయి. కొరల్లా అనేటటువంటిది రక్షక పత్రావళి బైండ్ అయిపోయి ఒక బాల్ షేపుల్లా కనపడుతుంది. దానిపైన వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, అవేమో ఆకర్షణ పత్రావళి అన్నమాట. వైట్ కలర్లో ఉండేవి ఆకర్షణ పత్రావళి. కింద బాల్స్ లాంటి స్ట్రక్చర్ కనబడుతుంది కదా, అందులో ఉండేవి రక్షక పత్రావళి. ఆ రక్షక పత్రావళి అన్నీ కూడా ఒక బాల్ టైప్ స్ట్రక్చర్ లాగా, అంటే స్టెమ్ చుట్టూ కూడా ఓవరాల్ షేప్లో ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఒక బాల్ లాంటి స్ట్రక్చర్లా కనబడుతుంది అనమాట మనకి ఇలాగా. దానిలో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ ద వర్టిసెల్లైస్టర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోర్సెన్స్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద ల్యూకాస్. నెక్స్ట్ క్యాట్కిన్ టైప్ కోలియస్, అంటే ఇన్ఫ్లోర్సెన్స్ హ్యాంగ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఒక పొడవాటి ట్యూబ్ టైప్లో కనబడుతుంది, కాకపోతే అది కిందకి ఏలాడబడుతుంది. ఆర్ అబ్రివేటెడ్ స్పైక్. స్పైక్ అంటే ఏంటి? కంకి అంటాం. కంకు అంటే మనకి మోనోకాట్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వాటిలో మన స్పైక్స్ చూస్తూ ఉంటాం, కాకపోతే అందులో ఉన్నట్టుగా ఉండవు ఇవి. అబ్రివేటెడ్ టైప్ ఆఫ్ స్పైక్ అని చెప్పేసి పిలుస్తాం వీటిని. కాకపోతే పీటియోలేటెడ్ ఫ్లవర్స్ ఉండేటటువంటివి ఇక్కడ. నెక్స్ట్ విచ్ రిజంబుల్స్ క్యాప్టులం ఇన్ అనైసోకిలస్ కార్నోసస్. అంటే కొన్నిటిలో క్యాప్టులంను పోలినటువంటివి. అంటే క్యాప్టులం మీన్స్ హెడ్ ఇన్ఫ్లోర్సెన్స్, మనకి బంతులు. టాజిటస్ ఉంది కదా, మ్యారీగోల్డ్ అంటున్నాం. మ్యారీగోల్డ్లో కానీ క్రైసాంతిమంలో కానీ ఏ విధంగా ఉంటాయో ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్ అనేటటువంటిది వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద అనైసోకిలస్ కార్నోసస్ అనేటటువంటి ఈ ప్లాంట్ లోపల అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇన్ఫ్లోర్సెన్స్ అనేటటువంటిది వేరియేషన్స్ చూపిస్తుంది. థైరసస్ మనకు తెలిసినటువంటి ఆసిమంలో థైరసస్ ఇన్ కండిషన్, దిస్ ఈజ్ అ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోర్సెన్స్ అంటాం. మనం ఇంటర్మీడియట్లో చదువుకుంటారు మీరు ఆల్రెడీ కూడా. థైరసస్ అనేటటువంటి కండిషన్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోర్సెన్స్. థైరసస్, వర్టిసెల్లైస్టర్ రెండు కూడా. క్యాట్కిన్, అలాగే స్పైక్ అరేంజ్మెంట్ కనిపించడం, క్యాప్టులం, ఇవన్నీ కూడా మనకి డిఫరెన్షియేషన్ అన్నమాట. నెక్స్ట్ ఫ్లవర్, ఇండివిజువల్ ఫ్లవర్ తీసుకుని చూస్తే ఫ్లవర్ దట్ కంటైనింగ్ ద బ్రాక్ట్, అందువల్ల బ్రాక్టియేట్. ఫ్లవర్కి స్టాక్ దగ్గర ఉండేటటువంటి స్ట్రక్చర్, ఒక హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, బ్రాక్టియేట్ అంటాం. ఫ్లవర్ కంటైనింగ్ ద పెడిసిల్, అంటే ఫ్లవర్కి స్టాక్ ఉంటుంది కాబట్టి పెడిసిల్లేట్ అంటాం. కోలియస్లో ఉండేటటువంటి ఫ్లవర్స్ లోపల స్టాక్ అనేటటువంటిది ఆబ్సెంట్ అయి ఉంటుంది, ఫ్లోరల్ స్టాక్. ఇట్ మీన్స్ sessile. Pedicel is absent in coleus, that is called sessile అని చెప్పి పిలుస్తాం. Complete means 4 whorls are present, calyx, corolla, androecium and gynoecium. These 4 whorls are present in this. Then we are calling that complete type of plant.
bisexual or unisexual, male and female, it means androecium and gynoecium is present in the flower, that is the bisexual flower. And but unisexual flowers are observed in the ఐబోజా. ఐబోజా అనేటటువంటి మొక్క లోపల యూనిసెక్షువల్ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేటటువంటి విడిగా ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు అంట. జైగోమార్ఫిక్ కండిషన్, ఎందుకంటే ఇందులో బైలిప్డ్ కండిషన్లో ఉంటాయి. మనకు ఉండేటటువంటి కొరల్లా అనేటటువంటిది బైలిప్డ్ కండిషన్లో ఉంటుంది. అందువలన జైగోమార్ఫిక్ కండిషన్ అనేటటువంటిది కనబడుతుంది అనమాట. యాక్టినోమార్ఫిక్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మెంతా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అంటే మనం సాధారణంగా మెంతా ఫ్లవర్స్ చూడలేము, ఎందుకంటే లీవ్స్నే కట్ చేస్తూ ఉంటాం. ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చేదాకా ఎక్కడ ఉంటుంది అది, అంటే మన పుదీనా దానిలో మాత్రం ఫ్లవర్స్ యాక్టినోమార్ఫిక్ ఇన్ కండిషన్లో ఉంటాయి. అంటే వీఆర్ కటింగ్ ద ఫ్లవర్ ఇన్ ఎనీ ప్లేన్ దట్ కెన్ గివ్ టు ద ఈక్వల్ ఆఫ్స్, దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాక్టినోమార్ఫిక్. సౌష్ఠవయుతము అంటాం యాక్టినోమార్ఫిక్ అంటే. జైగోమార్ఫిక్ అంటే పాక్షిక సౌష్ఠవయుతము అంటాం. అంటే ఒక యాంగిల్లో మాత్రమే దట్ కెన్ గివ్ టు ద, అంటే ఫ్లవర్ని ఏదో ఒక యాంగిల్లో ఒకే ఒక యాంగిల్లో కట్ చేసినప్పుడు మాత్రం ఈక్వల్ ఆఫ్స్ వస్తాయి. నెక్స్ట్ డైక్లామిడియస్, ఇట్ మీన్స్ 2 whorls, calyx and corolla is present, that is the diclamidious. Heteroclamidious, calyx and corolla, that shows the variation. Calyx is always in green in color, corolla is the different in colors, that is the heteroclamidious in condition. Pentamerous means 5 petals are present. 5 petals అంటే ఆకర్షణ పత్రావళి అనేటటువంటిది 5 ఉంటాయి. ఆ కండిషన్ మనం పెంటామిరస్ కింద చెప్తాం. ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద సైక్లిక్ మేనర్, అంటే వలయాకారంగా అమరి ఉంటాయి అన్నమాట. అంటే 4 whorls ఉంటాయి అన్నాం కదా, ఆ 4 whorlsలో ఉండేటటువంటి కెలిక్స్, కొరెల్లా, ఆండ్రీషియం, గైనీసియం ఆల్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఓరల్ ఇన్ కండిషన్, అంటే సర్క్యులర్గా ప్రజెంట్ అయి ఉంటాయి. సైక్లిక్ మేనర్, వీఆర్ కాలింగ్ దట్ సైక్లిక్ మేనర్. Hypogynous means superior ovary containing flowers. Okay? The floral parts are arranged base of the flower. Base of the flowers నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే పుష్పాసనము అంటాం కదా, తలామస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఫ్లోరల్ పార్ట్స్ ఏర్పడడం అనేటటువంటి. అందువల్ల గైనీషియం అనేటటువంటిది పైన ఉన్నట్లుగా కనిపిస్తుంది, సుపీరియర్ ఓవరీ కింద చెప్తాం హైపోగైనస్ కండిషన్. This is the flower simply. Bracteate, pedicellate, rarely sessile, that is observed in the coleus. Complete bisexual flowers, this is the common character. Unisexual flowers is observed in the iboga. Zygomorphic condition, this is the common character of this family. Actinomorphic is condition observed in the mentha. Diclamidious, heteroclamidious, pentamerous, cyclic, hypogynous. These are the floral characters. Next, we are 4 whorls of the flower. First whorl is the calyx. Calyx means sepals. Each individual one is called sepal. Group of the sepals is called calyx. Sepals are 5. That is the fused in condition. That condition is called gamocephalous. That is observed in the ఆసిమం. ఆసిమం మీన్స్ తులసి. తులసి లోపల ఈ సెపల్స్ 5 అనేటటువంటివి కలిసిపోయి ఉంటాయి. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ గ్యామోసెపాలస్. బైలోబ్డ్ 2+3 కండిషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద సాల్వియా. అంటే సాల్వియా అనేటటువంటి మొక్క లోపల మనకి ఈ కెలిక్స్ అనేటటువంటిది, అంటే ఆ రక్షక పత్రావళి అంటున్నాం కదా, అందులో ఉన్నటువంటి ఆ 5 సెపల్స్ అనేటటువంటివి 2+3 మేనర్లో ప్రజెంట్ అయ్యాయి. అంటే 2 కలిసిపోతాయి, 2 కలిసి ఒక జతగాను, 3 కలిసి ఒక వైపు, అలాగా 2+3 2 కలిసిపోయి ఉంటాయి, 3 కలిసిపోయి ఉంటాయి అన్నమాట. 2 కింద అంటే మన అప్పర్ లిప్ లోయర్ లిప్ ఎలా ఉంటుంది, అందువల్ల అంటే అప్పర్ చిన్నగా ఉంటుంది, లోయర్ పెద్దగా ఉంటుంది కదా, అందువల్ల అప్పర్లో 2 సెపల్స్ ఉంటే లోయర్లో 3 సెపల్స్ ఫ్యూజ్ అయి ఉంటాయి అన్నమాట. దట్ కండిషన్, అందువల్ల గ్యామోసెపాలస్. ఇన్ ల్యూకాస్ ఈచ్ సెపల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2
అంటే 5 సెపల్స్ ఉంటాయి ఉండడం ల్యూకాస్లో. మళ్ళీ ఆ 5 సెపల్స్ అనేటటువంటిది ఒక్కొక్క సెపలు 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అందుకే సెపల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 అంటే ఈచ్ సెపల్. అండ్ ద 10 టూత్డ్ అంటే 10 భాగాల కింద కనబడుతుంది. అంటే 10 సెపల్స్లా కనబడుతుంది మనకి. జనరల్గా ఉండేది మాత్రం 5 సెపల్సే ఉంటాయి. ఆ 5 సెపల్స్ అనేటటువంటివి మధ్యలోకి కట్ అవ్వడం వలన ఈచ్ సెపల్ అనేటువంటిది 2 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం వలన మన పళ్ళ సెట్ లాగా కనబడుతూ ఉంటుందన్నమాట. 10 టూత్డ్ 10 పళ్ళు లైన్గా కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలాగా కనబడుతుంది అనమాట కండిషన్. ద వాల్వేట్ అండ్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్. వాల్వేట్ లేదా ఇంబ్రికేట్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ అబ్జర్వ్ చేయవచ్చు. సెపల్స్ హ్యావ్ కాన్స్పిరియస్ అంటే కాన్స్పీకస్ వ్యూ అంటే ఉండడం ఉంటాయి. సెపల్స్ కనిపించినట్టుగా ఉంటాయి. ఇప్పుడు మన ఆసిమంలో చూడండి, కనిపించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే మెంతాలో కూడా కొంచెం కష్టం అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది వచ్చి ల్యూకాస్ ఆస్పెరా, దానికి సంబంధించి సెపల్ ఇలాగా కనబడుతుంది. అంటే మీకు జనరల్గా 5 ఉంటాయి అన్నాం, అవునా? ఆ 5ని ఈచ్ సెపల్ ఈజ్ అండర్ గో ద డివైడింగ్ ప్రాసెస్. అందువల్ల 10 సెపల్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్న. ఇక్కడ 10 మీకు ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ లోపల చూపించాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 సెపల్స్ అనేటటువంటివి మీకు ఇక్కడ కనబడుతున్నాయి, అవునా? అదే ల్యూకస్లో చూసాం. ఇక్కడ ఆసిమంలో 5 సెపల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అవుటర్ ఓరల్ 5 సెపల్స్. గామోసెపాలస్ కండిషన్ అన్నాం కదా, చూడండి మధ్యలో ఇలా కలిపేసి ఉంచాం. వీటిని గామోసెపాలస్ కలిపేసి ఉంచడం జరిగింది. దట్ ఈస్ ద వాల్వేట్ టైప్ అని చెప్పాం. కామన్గా వాల్వేట్ ఉంటాయి, కొన్నిట్లో ఇంబ్రికేట్ టైప్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే దట్ ఈస్ ద కెలిక్స్ పార్ట్స్. అంటే మీకు ఇక్కడ 10 టూత్డ్ కెలిక్స్. అంటే జనరల్గా అయితే 5 ఉంటాయి సెపల్స్ అనేటటువంటిది. కాకపోతే అవి ఇండివిజువల్లీ అండర్గో ద డివిజన్ ప్రాసెస్ ఫైనల్ దట్ కంటైనింగ్ ద 10 టూత్డ్ అంటే 10 అనేటటువంటి కనిపించడం. ఈ 10 అనేది ఫ్లవర్లో మీకు చూపించలేం కాబట్టి ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్లో మాత్రం కనిపిస్తున్నాయి అన్నమాట 10 అనేటటువంటిది మనకి, అవునా? నెక్స్ట్ కోరల్లా అంటే ఆకర్షణ పత్రావళి. హియర్ ఆల్సో దట్ కెన్ షోస్ ద వేరియేషన్. పెటల్స్ జనరల్లీ 5 ఎందుకంటే పెంటామీరస్ ఫ్లవర్స్ కాబట్టి 5 పెటల్స్. ఇట్ ఇస్ ద గామోపెటాలస్ మీన్స్ సబ్ క్లాస్ ఇస్ ద గామోపెటాలో కేటగిరీ. అందువల్ల పెటల్స్ అనేటటువంటి ఫ్యూజ్ అయ్యి ఉండే కండిషన్ మనకి ఇక్కడ. బైలిప్డ్ ఆర్ బైలాబియేట్. ద నెంబర్ ఆఫ్ లోబ్స్ ఇన్ ఈచ్ లిప్ వ్యారీస్. అంటే మనకి 5 పెటల్స్ ఉంటాయి అన్నాం. ఆ 5 పెటల్స్లో మనకి ఫ్యూజ్ అయ్యే విధానాన్ని బట్టి నెంబర్ వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఎలా ఫ్యూజ్ అయినా 2 లిప్డ్ కండిషన్ అంటే 2 లోబ్స్ అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అప్పర్ లిప్ లోయర్ లిప్ ఎలా ఉంటుంది? అప్పర్ ఎప్పుడూ కూడా మ్యాక్సిమం మనకు చిన్నగా ఉంటుంది, లోయర్ వచ్చి లార్జ్ అంటే పెద్దగా ఉంటుంది కొంచెం. అందువల్ల వారి యొక్క నెంబర్లో వేరియేషన్ ఉంటాయి తప్ప మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. అంటే మీరు అప్పర్ లిప్ లోయర్ లిప్ అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోకపోయినా మామూలుగా తెలుసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ లోబ్స్ ఇన్ ఈచ్ లిప్ వ్యారీస్. ఇట్ ఈస్ ద 2 + 3 ఇన్ కండిషన్ ల్యూకాస్. ల్యూకాస్లో 5 పెటల్స్లో 2 పెటల్స్ కలిసి ఒక చోట, 3 పెటల్స్ కలిపి ఒకవైపు ఉంటాయి. అందుకే మీకు డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ లోపల ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్ కనబడుతుంది. అంటే ఇది ఒక లిప్పు అంటే పెద్దగా బ్రాడ్గా చూసారా, అది ఒక లిప్పు. అంటే అందులో 3 పెటల్స్ కలిసి ఉంటాయి. యాక్చువల్గా అయితే కొంచెం ఫోల్డింగ్ రావాలి, ఇది అంత ఎలా కనిపించట్లేదు. ఈ చిన్నగా ఉంది చూసారా, అదేమో 2 పెటల్స్ కలిసి ఉంటాయి అన్నమాట. 2 లిప్డ్ కండిషన్. ఇది అప్పర్ లిప్, ఇది లోయర్ లిప్ లాగా చెప్పుకోవచ్చు. 2 + 3 కండిషన్ అనేటటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు అంత క్లారిటీగా ఏం కనిపించట్లేదు. మీకు ఫ్లవర్ ఉంటేనే న్యాచురల్గా చూస్తేనే తెలుస్తుంది. ఇవి తుమ్మి అని చెప్పేసి వైట్ ఫ్లవర్స్ ఉంటాయి, ఇందులో అబ్జర్వ్ చేయడం ఈజీగానే ఉంటుంది. అదే ఆసిమంలో చూడండి, ఇక్కడ ఒక పెటలు విడిగా ఉండి 4 కలిసిపోయి ఉంటాయి.
ఇక్కడ కండిషన్. ఇగో మీకు ఇక్కడ విడిగా చూపించాలంటే ఇక్కడ బాగా చూపించవచ్చు. అంటే ఇది ఒక పెటల్ విడిగా ఉంది, రిమైనింగ్ 4 కలిసి ఉన్నాయి. 1 2 3 4 పెటల్స్ కలిసి ఉన్నాయి కదా. అంటే ఫ్లవర్ లోపల మొత్తం భాగాలు చూపించడం కోసం ఈ అరేంజ్మెంట్ అన్నమాట. అంటే లాంగిట్యూడల్ సెక్షన్ కాదు, ఇది ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్. ఇది న్యాచురల్గా అయితే ఇది అలాంటిది కాదు. అంటే విడగొట్టి మొత్తం ఫ్లవర్ని చూపించే కండిషన్ అన్నమాట. అంటే మీకు పెటల్స్ అరేంజ్మెంట్ చూసారు కదా, ల్యూకాస్లో ఏ విధంగా ఉంది, దానిలో ఏ విధంగా ఉందనే విషయం తెలియడం కోసం. అంటే ఇక్కడ ల్యూకాస్లోనేమో 2+3 ఇన్ కండిషన్ ఉంది, ఆసిమంలోనేమో 4+1 అంటే 4 ఒక కట్టలా ఉన్నాయి, ఒకటి విడిగా ఉంది. అదొక కండిషన్ అనమాట. ఇన్ సమ్ ద అప్పర్ లిప్ ఈజ్ మిస్సింగ్. అంటే కొన్నిట్లో అయితే అప్పర్ లిప్ అనేటటువంటిది ఉండదు. అంటే 2 3 అదే 2 1 అని విడివిడిగా పెట్టాం కదా మనం, అలాంటి కండిషన్ ఉండదు. అండ్ దేర్ ఫోర్ ద లోయర్ లిప్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ 5 పెటల్స్. అంటే 5 పెటల్స్ కలిపి లోయర్ లిప్లా కనిపిస్తూ ఉంటాయి, అప్పర్ లిప్ అనేటటువంటిది ఉండదన్నమాట. అలాగా ఉండకపోవడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే అజూగా అనేటటువంటి ప్లాంట్ లోపల ఇలాంటి అరేంజ్మెంట్ని అబ్జర్వ్ చేశారంట. అంటే లోయర్ లిప్ ఉంటుంది కానీ అప్పర్ లిప్ అనేటటువంటిది ఉండదన్నమాట. ఇన్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ 2 ఆఫ్ ది 5 పెటల్స్, 5 పెటల్స్లో 2 పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు గివ్ అన్ అపియరెన్స్ ఆఫ్ 4 పెటల్స్. అంటే ఇందులో జనరల్గా 5 పెటల్స్ ఉంటాయి. ఆ 5 పెటల్స్లో 3 రిమైనింగ్ 3 అనేటటువంటి ఫ్రీగా విడివిడిగా ఉంటాయి. ఆ 2 పెటల్స్ అనేటటువంటి ఫ్యూజ్ అయిపోయి ఒక పెటల్గా కనబడుతుంది అనమాట. అందువల్ల ఏమవుతుంది, టోటల్గా 4 పెటల్స్ అనే విషయంలాగే కనిపిస్తుంది అపీరియన్స్ చూడడానికి. కొన్నిటి లోపల అంటే 5 పెటల్స్ ఉంటాయి ఉండడం, కాకపోతే అందులో 2 పెటల్స్ అనేవి ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఒకదానిలా కనబడుతుంది. ఆ 3+ ఇది 1 4 అవుతుంది అనమాట. దీస్ ఫ్లవర్స్ ఆర్ యాక్టినోమార్ఫిక్. మెంతాలో ఉండేటటువంటి క్లోరెల్లాలో అంటే మనకి మెంతా ఒక్కటే, రిమైనింగ్ అన్నింటిలోనూ అన్ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మాత్రం 5 పెటల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అందువల్ల మనకి యాక్టినోమార్ఫిక్ కండిషన్ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఇంబ్రికేట్ ఈస్టివేషన్, మనకి దీని లోపల ఉండేటటువంటివి ఇంబ్రికేట్ ఈస్టివేషన్లు అంటే ఒక పెటల్ పూర్తిగా లోపలికి, ఒక పెటల్ పూర్తిగా బయటికి, అలాంటి అరేంజ్మెంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. రిమైనింగ్ 3 1 అవుటర్ 1 ఇన్నర్ ఓరల్ కండిషన్లో ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద కొరల్లా సంబంధించి. అంటే ఇందులో కొరల యొక్క కలర్ చూసేటప్పటికి అంటే ఆకర్షణ పత్రాల రంగు కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది. మ్యాక్సిమం వైట్ ఇన్ కలర్లోనే ఉంటాయి, కొన్నిటికి మాత్రం సమ్ ఆఫ్ వైలెట్ టైపు అలా కనబడుతూ ఉంటుంది అంతే. దిస్ ఇస్ ద కొరల్లా. నెక్స్ట్ ఆండ్రీషియం. స్టామెన్స్ 4, స్టామెన్స్ 4 ఉంటాయంట. పెటల్స్ మాత్రం 5 ఉన్నాయి, సెపల్స్ 5 ఉన్నాయి, కానీ స్టామెన్స్ వచ్చేటప్పటికి 4 ఉన్నాయి. ఇవి ఫ్రీగా ఉంటాయి, అంటే ఒకదానికోటి ఆ టచ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటాయి. డైడైనమస్, ఇట్ మీన్స్ డైడైనమస్ అంటే 2 ఒక హైట్లో ఉంటే 2 ఒక హైట్లో 4 ఉన్నాయి. ఆ 4లో 2 ఒకే ఎత్తులో ఉంటాయి అన్నమాట. దట్ కండిషన్ ఈజ్ మనకి అంటే ఇక్కడ మీకు చూపించడానికి మేము డ్రా చేయలేకపోయాం ఇక్కడ ఆ కండిషన్ని. అంటే 2 ఒక హైట్లో ఉంటే 2 ఒక హైట్లో ఉంటాయి. మీకు ఇక్కడ చూపించడానికి పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా డ్రా చేయలేదు. అంటే డైడైనమస్ అంటే 2 ఒక హైట్లో ఉండడం, 2 ఇంకొక హైట్లో ఉండడం, అంటే 2 ఒక జతలుగా ఒక ఎత్తులో ఉంటాయి అన్నమాట డైడైనమస్ అంటే. ఎపిపెటాలస్ కండిషన్, ద స్టామిన్స్ ఆర్ బైండ్ టు ద పెటల్స్, పెటల్స్కి అటాచ్ అయి ఉంటాయి. గ్యామోసెపాలస్లో మ్యాక్సిమం ఎపిపెటాలస్ కండిషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆల్ ద స్టామిన్స్ ఆర్ స్టెరైల్ ఇన్ నెపీటా. నెపీటా అండ్ థైమస్ అనేటటువంటి ఈ 2 మొక్కల లోపల స్టామిన్స్ ఉంటాయి, బట్ దట్ ఈస్ ద స్టెరైల్ ఇన్ కండిషన్. అంటే ఫలవంతమైనటువంటి స్టామిన్స్ కాదు. అంటే మనకి పరాగ రేణువులు వచ్చినప్పటికి కూడా దే కెనాట్ జెర్మినేటెడ్ అండ్ దే కెనాట్ అండర్గో ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్. ఫలదీకరణం అనేటటువంటిది చెందవన్నమాట. ఓన్లీ
2 స్టామెన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సాల్వియా. సాల్వియా లోపల 2 స్టామెన్స్ అనేటటువంటి 2 స్టామెన్స్ ఉంటాయంట. 2 స్టామెన్స్ మీన్స్ కేశరాలు అంటాం. సాల్వియాలోని మిరియాండ్రా అనేటటువంటి ఈ 2 మొక్కల్లోనూ 2 స్టామెన్స్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయంట. ఓన్లీ 2 స్టామెన్స్. ఇన్ ఎ ఫ్యూ స్పీసీస్ ఫిలమెంట్స్ ఆర్ ఫ్యూజ్డ్. కొన్నిట్లో మాత్రం ఫిలమెంట్స్ అనేటటువంటి ఫ్యూజ్ అయి ఉంటాయంట. మోనోడాలిఫస్ ఇన్ కండిషన్లా కనబడుతుంది. ఫ్యూజ్ అవడం వల్ల ఏమవుతుంది, ఒకే బంచ్లా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెక్ట్రాంథస్ అనేటటువంటి ప్లాంట్ లోపల స్టామెన్స్ ఫిలమెంట్స్ అనేటటువంటి ఫ్యూజ్ అవడం వల్ల మోనోడాలిఫస్ ఇన్ కండిషన్ కనబడుతూ ఉంటుంది. యాంథర్స్ ఆర్ డైథికస్ బేసిఫిక్స్డ్. అంటే ఈచ్ స్టామెన్ కంటైనింగ్ ద 2 థీకాస్. అంటే 2 థీకాస్ అనేటువంటి యాంథర్ అనేటువంటి 2 యాంథర్స్ ఉంటాయి. అవి బేసిఫిక్స్డ్గా అంటే బేస్లో ఆ యాంథర్స్ యొక్క బేస్లో ఈ ఫిలమెంట్ అనేటువంటిది అటాచ్ అయి ఉంటుంది. ఇంట్రోజ్ లోపల వైపుకి ఓపెన్ అయి ఉంటాయి. లాంగిట్యూడినల్ డెలిషన్స్ నిలువుగా పగులుతాయి అన్నమాట. ఇది చూడండి, ఇది ఇంట్రోజ్ అంటే లోపల వైపుగా ఉండడం. 2 థీకాస్ ఉన్నాయి. అది బేసిఫిక్స్డ్ ఇన్ కండిషన్. మీకు ఈ బేసిఫిక్స్డ్ అని చూపించడానికి ఇలా చూపిస్తాం. కింద బేస్లో అతుక్కున్నట్టు 2 థీకాస్ కదా, వాటి యొక్క బేస్లో బైండ్ అయినట్టుగా ఇది చూపించడం. ఇది ఎల్ఎస్ఆర్ ఫ్లవర్ కాబట్టి 2 స్టామెన్స్ మాత్రమే కనబడుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాం మీకు. ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇన్ సాల్వియా అనేటటువంటి మొక్క లోపల దేర్ ఈజ్ ఏ లాంగ్ డిస్ట్రాక్టైల్ కనెక్టివ్ ఆన్ అకౌంట్ ఆఫ్ విచ్ ద 2 anther lobes are widely separated and look like a lever of the 2 lobes of the anthers. అంటే ఇక్కడ మనకి జనరల్గా అయితే స్టామెన్కి ఇలాగ 2 యాంథర్స్ ఉండి బేస్లో ఒక ఫిలమెంట్ ఉంటుంది. దిస్ ఈజ్ ద కామన్ పాయింట్. కాకపోతే మీకు ఇక్కడ విషయం ఏంటంటే సాల్వియా అనేటటువంటి మొక్క లోపల ఇక్కడ చూడండి, ఇది స్టామెన్ యొక్క ఫిలమెంట్ 4 నెంబర్ ఉంది కదా, ఇది ఫిలమెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఇలా పొడవుగా ఇటొక షేపు వచ్చింది. దానికి 2 యాంథర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక యాంథర్, ఇక్కడ ఒక యాంథర్. ఇవి 2 యాంథర్ కింద ఇలా డివైడ్ అవుతుంది అన్నమాట. అంటే స్టామెన్ యొక్క అప్పర్ భాగం లోయర్ పార్ట్ కింద, అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్. ఇవి చూడండి, ఇక్కడ మీకు 4 ఫిలమెంట్ అన్నాం కదా, ఇది ఫిలమెంట్ భాగం. 1 అనేటటువంటిదేమో ఒక యాంథరు, ఇక్కడ 2 దగ్గర 3 దగ్గర ఉన్నది ఒక యాంథరు. అవునా? ఈ రెండింటిని కలిపేటటువంటిది కనెక్టివ్. అంటే ఈ యాంథర్లు విడిపోయినాయి, అటొకటి ఇటొకటి విడిపోయినాయి. ఈ కండిషన్ అనేటటువంటిది సాల్వియా లోపల మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ ద స్పెషల్. ఇక్కడ సాల్వియా దేర్ ఈజ్ ఏ లాంగ్ డిస్ట్రక్టల్ కనెక్టివ్ అనేటటువంటిది ఇలా యూ షేప్లో కనబడుతుంది కదా, కొంచెం కర్వీ నేచర్లో. ఆన్ అకౌంట్ ఆఫ్ విచ్ ద 2 anther lobes ఆర్ వైడ్లీ సెపరేటెడ్. ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి ఉంది. అండ్ లుక్ లైక్ ఏ లీవర్, అంటే స్విచ్ టైప్ అనమాట. మీటా ఏదో సంథింగ్ ఆఫ్ ది 2 lobes ఆఫ్ ది యాంథర్స్. ద పోస్టీరియర్ వన్, అప్పర్ వన్ ఈజ్ ఫెర్టైల్. పైన ఉన్నటువంటిదేమో ఫెర్టైల్ ఇన్ కండిషన్లో ఉంటే లోయర్ వన్ స్టెరైల్ ఇన్ కండిషన్లో ఉంటుందన్నమాట. మీకు ఇందాక చూపించాను కదా డయాగ్రామ్. ఇది ఫెర్టైల్ ఇన్ కండిషన్, ఇది స్టెరైల్ ఇన్ కండిషన్. మనం మెకానిజం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు దాని గురించి ఇంకా బాగా. నెక్స్ట్ గైనీషియం. బైకార్పెల్లరీ సింకార్పస్ గైనీషియం. అంటే 2 కార్పెల్స్ ఉంటాయి. మనం బైకార్పెల్లేటే కదా, సిరీస్ వచ్చి ఓవరీ సుపీరియర్ బైలాక్యులర్ 2 లాక్యూల్స్ కింద ఉంటాయి. బట్ డ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఫాల్స్ పార్టిషన్ వాల్ ఇన్ ద బిగినింగ్ ద ఓవరీ బికమ్స్ టెట్రలాక్యులర్. అంటే జనరల్గా అయితే బైకార్పెలరీ కండిషనే, మనకి 2 కార్పెల్సే ఉంటాయి, 2 లాక్యూల్సే ఉంటాయి. కాకపోతే మధ్య లోపల ఫాల్స్ పోర్షన్, అంటే మధ్యలో మనం ఇంటి మధ్యలో కదా
సగంగా గోడ కట్టేసి వదిలేస్తాం చూసారు, అలాగా దీనిలో కూడా పార్టిషన్, ఫాల్స్ పార్టిషన్ అనేటటువంటి జరగడం వల్ల, వాల్ ఫార్మేషన్ జరగడం వల్ల ద ఓవరీ బికమ్స్ టెట్రాలాక్యులర్, 4 లాక్యూల్స్ కంటైనింగ్ పార్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం టెట్రాలాక్యులర్ ఇన్ కండిషన్ అని చెప్పేసి చెప్తున్నాం. జనరల్గా అయితే బైలాక్యులర్ ఇన్ కండిషన్. 1 ఓవ్యూల్ పెర్ లాక్యూల్, అంటే మన ఒక లాక్యూల్కి ఒక ఓవ్యూల్ ఉంటుంది. 1 ఓవ్యూల్ పెర్ లాక్యూల్. యాక్సెల్ ప్రెజెంటేషన్, అంటే ఆక్సెల్ భాగంలో అతుక్కుని ఉంటాయి. గైనోబేసిస్ స్టైల్, అంటే ఇందులో 2 కార్పెల్స్ మధ్యలో నుంచి వస్తుంది స్టైల్ అనేటటువంటిది. స్టిగ్మా బైఫిడ్, అంటే 2 కార్పెల్స్ ఉండడం వల్ల బైఫిడ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. నెక్టార్ సెక్రేటింగ్ డిస్క్ ఈజ్ ప్రజెంట్ బిలో ద ఓవరీ. నెక్టార్ని సెక్రేట్ చేసేటటువంటి భాగం మనకి బేస్ భాగంలో, ఓవరీ యొక్క బేస్ భాగంలో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. మీకు ఇదిగో 2 కార్పెల్స్ ఉన్నాయి, ఇదొక కార్పెల్ ఇదొక కార్పెల్, దీని మధ్యలో నుంచి స్టైల్ వచ్చింది, అవునా? ఈ కండిషన్నే మనం చెప్తున్నాం. ఇక్కడ టిప్ భాగం చూడండి, బైఫిడ్ ఇన్ కండిషన్ ఉంది. బైఫిడ్ ఇన్ కండిషన్ లోపల ప్రజెంట్ అయి ఉందన్నమాట. మీకు ఇక్కడ బైఫిడ్ అనే కదా చెప్పాను. ఇక్కడ అంటే మ్యాక్సిమం స్టైల్ ఈజ్ ద బైఫిడ్ ఇన్ కండిషన్, ఇదిగో బైఫిడ్ ఇన్ కండిషన్ అని చెప్పేసి చెప్పాం. ఇక్కడ గైనోబేసిస్ అనేటటువంటిది అన్నాం కదా, అది ఇది 1 నెంబర్ చూపిస్తుంది. గైనోబేసిస్ కండిషన్ అంటే గైనీషియం భాగంలో నుంచి మధ్యలో నుంచి స్టైల్ అనేటటువంటిది అరైజ్ అయ్యింది. అంటే గైనోబేసిస్ టైప్ ఆఫ్ స్టైల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లామియేసి ఫ్యామిలీ. దిస్ ఈజ్ ద క్యారెక్టర్, బైఫిడ్ కండిషన్లో ఉండడం. ఇవి 2 లక్షణాలు అన్నమాట దీనికి సంబంధించి. దిస్ ఈజ్ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్, అవునా? ఈ ఫ్లోరల్ క్యారెక్టర్కి సంబంధించి మనం డయాగ్రామ్ గీయాలి, ఫ్లోరల్ డయాగ్రామ్ వేస్తాం. ఆ ఫ్లోరల్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఈ విధంగా దిస్ ఈజ్ ద బ్రాక్ట్ వేసాం, కెలిక్స్, కొరెల్లా అనేటటువంటి కండిషన్ ఉంది. వీఆర్ డిస్కసింగ్ ద నెక్స్ట్ క్లాస్ ఇన్ ద pollination mechanism, economic importance of the Lamiaceae family, what is the important characters. These topics are discussed in the next class.